చాలామంది చెప్తున్నారు పీఎంఎస్ అంటే రిస్క్ అంటున్నారు. అలాగే చర్నింగ్ ఎక్కువ ఉంటుందంటున్నారు. దానివల్ల మనం ట్యాక్స్లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అలాంటివి ఏం లేకుండా సింపుల్గా ఒక మంచి పీఎంఎస్ ఏదన్నా రిస్క్ లేనిది ఉందా అంటే ఉందండి. దాన్ని బ్లూ చిప్ పీఎంఎస్ అంటారు. బ్లూ చిప్ పీఎంఎస్ అంటే మీ అందరికీ తెలుసు. బ్లూ చిప్ అంటేనే ఒక స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్, ఒక గ్రోత్ ఉన్న కంపెనీస్, ఒక స్టెబిలిటీ ఉన్న కంపెనీస్. సో అట్లాంటి కంపెనీస్ సంబంధించిందే మన ఈ బ్లూ చిప్ పీఎంఎస్ అంటారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి నిఫ్టీ 50 అందరికీ తెలుసు. సో నిఫ్టీ 50లో అందరికీ ఏం తెలుసు అంటే ఒక 50 కంపెనీస్ ఉంటాయి. ఆ 50 కంపెనీస్లో కూడా ఐటీ ఉంటాయి, ఫార్మా ఉంటాయి, బ్యాంకింగ్, అలా అన్ని రంగాల్లో కలిపిన ఒక మంచి పోర్ట్ఫోలియో అయితే నిఫ్టీ 50లో ఉంటుంది. అట్లా ఉన్న నిఫ్టీ 50లోంచి కూడా ఒక మంచి 20 స్టాక్స్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి వీటికైతే రాబోయే ఒక 3 ఇయర్స్లో మంచి గ్రోత్ ఉంది, ఒక వాల్యూ ఉంది అన్న స్టాక్స్ని మాత్రమే తీసుకుంటారండి. సో అట్లా మనం ఎప్పుడైతే నిఫ్టీ 50లోంచి తీసుకున్న 20 కంపెనీస్ కాబట్టి మంచి స్టెబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక అబౌట్ ఇండియా కంపెనీ ఉంది. అబౌట్ ఇండియా కంపెనీ ఏంటంటే ఒక ఫార్మా కంపెనీ. మీకు చూడండి, థైరానామా అవన్నీ తయారు అబౌట్ కంపెనీయే. ఒక్కొక్క షేర్ వచ్చి దగ్గర 25,000 ఉంటుంది ఆ షేర్. మనం కొనగలమా అంటే మన మనసు అప్పదు. అంత మంచి స్టాక్ అయినా సరే మనం కొనాలి అంటే మాత్రం అరే ఎందుకు అంత పెద్ద 25,000 పెట్టి ఒక స్టాక్ కొంటామా అని చాలా రిస్క్లో ఉంటుంది కదా అనుకుంటాం. కాకపోతే పీఎంఎస్ ద్వారా వెళ్ళిన వాళ్ళ కంపెనీ ఏంటంటే ఆ కంపెనీ నిజంగా బాగుంది అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు అలాంటి స్టాక్ని పిక్ చేస్తారు. సో మనకేంటంటే చూడండి, పీఎంఎస్లో మనం పెట్టి 50 lakhsకి అలాంటి మంచి మంచి స్టాక్స్ ఒక 4-5 స్టాక్స్ వస్తాయి. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుంది అంటే అబౌట్ కంపెనీ లాంటి మంచి మంచి స్టాక్స్ అయినా సరే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి 180 కంపెనీస్ దాకా వాళ్ళు కొంటారు కాబట్టి ఇట్లాంటి అలొకేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అట్లాంటి కంపెనీస్లో. దాని ద్వారా మనకు వచ్చే స్టాక్ 1 or 2 వస్తాయి. సో అట్లాగే ఏంటంటే పీఎంఎస్లో కూడా మనం బ్లూ చిప్ స్టాక్స్ కనుక తీసుకుంటే మనమే కాదండి, నెక్స్ట్ ఒక 4-5 జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉండొచ్చు. మనం ఒకసారి అలాంటి పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనం మళ్ళీ తిరిగి చూసుకోకర్లేదు ఆ పోర్ట్ఫోలియో గురించి. ఎందుకంటే ప్రతి ఒక్క సంవత్సరం కూడా రివ్యూ చేస్తారు. సో ఫండ్ మేనేజర్ అనేవాళ్ళు ఆ కాల్ తీసుకుంటారు. అందులో ఉన్న 20 స్టాక్స్లో కూడా ఏదన్నా 4 స్టాక్స్ మార్చాలి, పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గింది అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ చర్నింగ్ టైంలో ఇయర్లీ వన్సే చర్నింగ్ చేస్తారండి. అది కూడా మొత్తం 50 lakhs మొత్తం పోర్ట్ఫోలియోని చర్నింగ్ చేయరు. ఏదైనా ఒక 2 or 3 స్టాక్స్ని మాత్రమే వాళ్ళు మారుస్తారు. కాబట్టి తద్వారా మనకి పెద్ద ట్యాక్స్ కూడా పడవు.